బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ చూస్తే బాపట్ల ఎస్సీ సెగ్మెంట్లో ఎన్డీఏ కూటమికి సంబంధించి 51% ఇక్కడ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఎన్డీఏకు 41% మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇక్కడి ప్రజలు మద్దతు ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎవరైతే తెన్నేటి కృష్ణప్రసాద్ ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన బరిలోకి దిగుతుండడం, ఆయన మాజీ ఐపీఎస్ అధికారి కావడం, అదేవిధంగా ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నందిగాం సురేష్ ప్రస్తుత ఎంపీగా ఉన్నారు. ఆ ఇద్దరి మధ్య పోటీ వ్యత్యాసం చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్డీఏ కూటమికి చెందిన వ్యక్తికి 51% ఇక్కడ ప్రజలు మద్దతు ఇస్తుండడంతో 41% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయఢంకా మోగించబోతున్నారన్నది అర్థమవుతుంది. శాసనసభ నియోజకవర్గాలు చూస్తే వేమూరు ఎస్సీ, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు ఎస్సీ. వేమూరు ఎస్సీలో 48% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్సీపీ. దీంతో తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది. రేపల్లె చూస్తే 50% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది. బాపట్ల 44% ఎన్డీఏ, 46% వైఎస్ఆర్సీపీ. టైట్ ఫైట్ ఉండబోతుంది. పర్చూరు 51% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుంది. అద్దంకి 52% ఎన్డీఏకి అయితే 40% వైఎస్ఆర్సీపీకి ఉండడంతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయఢంకా మోగించబోతుంది. చీరాల చూస్తే 42% ఎన్డీఏ, 46% వైఎస్ఆర్సీపీ. ఇక్కడ ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. సంతనూతలపాడు ఎస్సీ ఏదైతే ఉందో కాన్స్టిట్యుయెన్సీ, దాంట్లో 49% ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అక్కడ 49% అభ్యర్థికి ప్రజలు మద్దతు తెలిపే పరిస్థితి, 43% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు.